హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే వంట రొయ్యలు. రొయ్యల కర్రీ చేసుకుందాం ఈరోజు. దీన్ని ఒకసారి పసుపు ఉప్పేసి శుభ్రంగా కడుక్కుందాం ఫస్ట్. ఓ చెంచా పసుపు, ఒక అర చెంచా ఉప్పు వేసుకొని వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి మనం. అప్పుడు నీట్గా కడుక్కుంటే నీ శ్వాసం లేకుండా ఇట్లా ఇలా కడుక్కోవాలండి. ఇలా కడుక్కొని ఒకసారి కొంచెం వేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే దానిలో ఉన్న నీసు నీళ్ళన్నీ పోతాయి అనమాట. మనం కడుక్కున్న రొయ్యలే ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. అప్పుడు దీనిలో ఉన్న నీసు నీళ్ళన్నీ పోతాయి అనమాట. ఇట్లా ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం. కొంచెం ఉప్పు, మనం కడుక్కున్న రొయ్యలు అయితే ఉడుతున్నాయి కదా, ఈలోపు మనం కూరకు కావాల్సిన మసాలా అయితే నూరుకుందాం. ముందుకు కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం, కొబ్బరి, చిన్నులపాయ, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, 2 స్పూన్లు ధనియాలు, చెక్క, లవంగాయ, షాజీరా, స్టార్ పువ్వు కొంచెం, ఒక యాలక్కాయ. ముందుగా పై మసాలా నూరుకుందాం. మనం ముందు ధనియాలు వేసుకొని నూరుకుందాం. ముందుగా ఇలా ధనియాలు వేసుకొని ఇవి మెత్తగా అయినాక లవంగాయలు వేసుకొని నూరుకుందాం. ఇట్లా మిక్సీలో పట్టుకున్న మసాలా కన్నా కూడా రోట్లో నూరుకున్న మసాలా అయితేనే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం త్వరగా అయిపోయిద్దని మిక్సీలో పట్టుకుంటాం, కానీ దీనిలోనే త్వరగా అయ్యిద్ది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మసాలా అయితే నూరుకోవడం అయిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, రొయ్యలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. వరుణ్, ఏంది సంగతిలో? వీడు మా చిన్నాడండి, మమ్మీ కొడుకు కదా. అవునా కదా చెప్పు. రొయ్యల్లో అయితే కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఇట్లా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళన్నిటిని వంపేసుకున్నాం మనం. ఇట్లా వంపేసుకొని పక్కన ఉంచుకున్నాం. మనం కేజీ రొయ్యలు తీసుకున్నాం. ఇన్ని అవిని ఇవి అయితే ఉడకబెట్టేసరికి దీన్ని తాలింపు వేసుకోవటం చూపిస్తాను రండి. కొంచెం నూనె వేసుకున్నాం. ముందుగా కోసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఉన్నాయి కదా, వీటిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మాత్రం వేసుకుందాం. టమాటాలు తర్వాత వేసుకుందాం. ఆగింది కొంచెం కరివేపాకు, ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం రంగు మారేదాకా వేయించుకుందాం అండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే ఎగినాయి.
ముందుగా మనం నూనె పెట్టుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకుందాం. ఈ మసాలా రంగు మారేదాకా వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన లేకుండా కూర తినేటప్పుడు కూడా బాగుంటుంది. మసాలా అయితే వేగింది. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం దీనిలో. టమాటా ముక్కలు ఉన్నాయి కదా, దీన్ని వేసుకుందాం. టమాటాలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వేసుకున్నాం దీన్ని. ఇట్లా మసాలా పట్టేలాగా తిప్పుకోవాలి. కొంచెం కారం, పావు చెంచా పసుపు, మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు వేసుకొని ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెం వేసుకొని వీటిని ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం. ఒక 5 నిమిషాలు ఆగి ఒక్క చుక్క వాటర్ పోసుకున్నాం దీనిలోనే. మీకు కావాలంటే ఇలా దించేసుకొని ఫ్రై లాగా ఉంచేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది టీ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీనిలో. మంది రొయ్యల ఎగురు కదా, అందుకని ఇట్లా కొంచెం గ్రేవీ రావాలని ఇట్లా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఒకసారి కూర చూద్దాం. కూర అయితే బాగా ఉడికిపోయింది. దీనిలో ముందుగా మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. మనం నూరుకున్న పై మసాలా కూడా ఇప్పుడే వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఇట్లా తిప్పుకొని ఇట్లా మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉండి ఆపేద్దాం. 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు కూర దించేసుకుందాం మనం ఒకసారి తిప్పి. ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంది. చాలా బాగుందండి చూడడానికి. ఒక పీస్ తీసుకొని తిని చూద్దాం ఎలా ఉందో. కాలుతుందండి. మన సముద్ర రొయ్య, చిట్టి రొయ్యలు అండి. సూపర్ ఉందండి. కూర అయితే పర్ఫెక్ట్ కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కూడా ముక్కకి ఎంత పట్టాలో అంత పట్టింది. నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇలా వండుకోండి, మీకు కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు ఒకసారి తెలపండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.